రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే చెన్నైలో టీవీకే పార్టీ సమావేశం ముగిసింది. శాసనసభ పక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయ్ టీవీకే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన శాసనసభ్యులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ను అందుకోనప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్కు విజయ్ లేఖ రాశారు. తమ బలాన్ని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని గవర్నర్ను విజయ్ కోరినట్టు తెలుస్తోంది. ఇక తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అయితే ఈ నెల 7న విజయ్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. చెన్నైలో టీవీకే పార్టీ సమావేశం ముగిసింది. శాసనసభ పక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయ్ టీవీకే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన శాసనసభ్యులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ను అందుకోనప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్కు విజయ్ లేఖ రాశారు. తమ బలాన్ని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని గవర్నర్ను విజయ్ కోరినట్టు తెలుస్తోంది. ఇక తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అయితే ఈ నెల 7న విజయ్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. చెన్నైలో టీవీకే పార్టీ సమావేశం ముగిసింది. శాసనసభ పక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు ముమ్మరం చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, టీవీకే పార్టీ సంబంధించినటువంటి ఏదైతే శాసనసభ పక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినటువంటి సహకారం అందించాలని ఇప్పటికే గవర్నర్ను కోరినట్టు తెలుస్తోంది విజయ్. ఈ నెల 7న కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్త కూడా వస్తోంది. తాజా అప్డేట్ ఏంటి? రైట్. ఏదైతే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ ఏదైతే ఉందో అది ఈరోజు విజయ్ తమ పార్టీ ఆఫీస్ లో కార్యాలయంలో తమ ఎమ్మెల్యేలతో అంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సభాపక్ష నేతగా కూడా విజయ్ ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 107 స్థానాలలో ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే టీవీకే పార్టీ శాసనసభ పక్ష నేతగా విజయ్ను ఎన్నుకోవడం, ఆయన ఆ విధంగా ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 7వ తేదీ కూడా చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే తమిళనాడులోనే అంటే డిఎంకే, ఏడిఎంకే పార్టీలు ఎప్పటి నుంచో ఉన్న పార్టీలన్నింటినీ కూడా భూస్థాపితం చేస్తూ కూడా టీవీకే పార్టీ అనూహ్యంగా తన విజయాన్ని నమోదు చేసుకొని మ్యాజిక్ ఫిగర్ కొద్దిపాటి దూరంలో ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 107 సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 118కి చేరవలసి ఉంది. కానీ ఇంకా 11 సీట్లు కావాల్సి ఉండగా అది ఏ విధంగా సొంతం చేసుకోవాలి, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను స్వాగతించాలి అనే దీని మీద పార్టీ సీనియర్ నాయకులతో కూడా విజయ్ చర్చించినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారో ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాబో రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, అలాగే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దీని మీద కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల పాటు గడువు కావాలనేదని టీవీకే అధినేత విజయ్ గవర్నర్ కు లేఖ కూడా రాశారని తెలుస్తుంది. ఈ లేఖ ఆధారంగానే మరో 2 రోజుల్లో అంటే 2 వారాలలో బల నిరూపణ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలనే కూడా విజయ్ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన లేఖను కూడా గవర్నర్ కు ఇప్పటికే పంపించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క
విజయ్ 2 స్థానాల్లో భారీ మెజారిటీతో కూడా గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక సీటు ఒక ప్రాంతంలో వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ ని అంటిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా, అంటే విజయ్ పెరంబూర్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరో స్థానాన్ని అక్కడ రిజైన్ చేస్తే అటు తర్వాత అక్కడ ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీకి దాదాపు 108 సీట్లు కైవసం చేసుకోవడంతో మరో 10 సీట్లు అవసరం అవుతున్నాయి. వీటిని ఏ విధంగా కూడబెట్టుకోవాలి, అలాగే వారిని ఏ విధంగా పార్టీలోకి చేర్చుకోవాలి, బల నిరూపణ ఏ సమయంలో చేయాలి, వీటన్నిటి మీద కార్యకర్తలు, నాయకులతో, ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఏదైతే ముఖ్యంగా శాసనసభ పక్ష నేతగా విజయ్ ఎన్నుకోవడంతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణంలో కార్యకర్తలంతా కూడా పండుగ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ కార్యాలయం వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తమిళ దళపతిగా పిలుచుకునే విజయ్ ఎంతో కాలంగా తమిళ ప్రజలకు అనేక కార్యక్రమాలు, సేవలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా తమిళనాడులో ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు నేనున్నానంటూ కూడా విజయ్ ముందుకు వెళ్లి అక్కడ వారికి అడ్డంగా నిలబడి వారికి సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి ఉంది. అటువంటి విజయ్ ఇప్పుడు తమకు అన్ని విధాలా ఆదుకుంటారు, ప్రభుత్వాన్ని నడిపిస్తారనే ఉద్దేశంతోనే ఈసారి డిఎంకేను, ఏడిఎంకేను కాదని టీవీకే పార్టీ విజిల్ గుర్తుకు తమిళ ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో అన్ని ప్రాంతాల్లో గెలుపొందించిన పరిస్థితి. కానీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోకపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది మరి, అంటే మ్యాజిక్ ఫిగర్ 118 వస్తే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. కాబట్టి దీనికి 10 మంది అవసరం. కాబట్టి దానిని ఏ విధంగా ఎమ్మెల్యేలను కూడబెట్టాలి, వారిని ఏ విధంగా పార్టీలోకి చేర్చుకోవాలి, అటు తర్వాత ముఖ్యమంత్రిగా ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయాలనే దీని మీద ఇప్పుడు తర్జన భర్జనలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తమిళనాడు ఎన్నిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి విజయ్ అయితే శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కలిసి గవర్నర్ కూడా లేఖ రాశారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం కల్పించాలి, అలాగే 2 వారాలు గడువు ఇవ్వాలని కోరడంతో గవర్నర్ కూడా దాన్ని ఆమోదించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తం మీద తమిళనాడు ఎన్నికలలో ఘన విజయం సాధించిన విజయ్ పార్టీ మరింత ముందుకు దూసుకు కూడా త్వరలోనే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పొచ్చు. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.